Welcome students and my dear parents. Session 1 JEE 2025 ఎగ్జామినేషన్ ఎవరికి ఎగ్జామ్ డే ఎప్పుడు వచ్చింది అనేది ఆల్రెడీ చూసుకున్నారు. సో ఇప్పుడు ఈజీ పేపర్ ఎవరికి వస్తుంది, మోస్ట్ డిఫికల్టీ పేపర్ ఎవరికి వస్తుంది, ఈజీ పేపర్ వచ్చిన స్టూడెంట్స్కి ఎక్కువ మార్క్స్ రావాలి, డిఫికల్టీ పేపర్ వచ్చిన స్టూడెంట్స్కి తక్కువ మార్క్స్ రావాలి. ఇది అందరు స్టూడెంట్స్ పేరెంట్స్కి ఉన్న ఒక ఫియర్. ఇదే రిపీట్ అవుతుందా, మరి ఈజీ పేపర్ వస్తే చాలా ఎక్కువ మార్క్స్ రావాలి, డిఫికల్టీ పేపర్ వస్తే చాలా తక్కువ మార్క్స్ వచ్చినా సేమ్ పర్సంటేజ్ వస్తుంది అనేది మీకు ఒకసారి క్లియర్ అనాలిసిస్ చూపిస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీకు కూడా అర్థమవుతుంది. సో మరి ఇక్కడ 22nd రోజు స్టూడెంట్ పేపర్ వచ్చిన వాళ్ళు మాకు ఇంకా 22nd పేపర్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ మేము 250 మార్క్స్ స్కోర్ చేస్తేనే అట్లీస్ట్ 99% వస్తుంది అనేది చాలామంది భయపడుతున్నారు కూడా. సో యాక్చువల్గా పేపర్ ఎవరికి ఎలా ఉండబోతుంది, ఈజీ పేపర్ ఎవరు, మోడరేట్ పేపర్ ఎవరు, ఇందులో డిఫికల్టీ పేపర్ ఎవరికి వస్తుంది అనేది కూడా మీకు ఈ వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోల్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఎంతమంది స్టూడెంట్స్ ఏ రోజు ఎగ్జామ్ ఉందనేది మీరు టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి, మీకు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది మీకు ఫస్ట్ 2023లో ఏం జరిగింది, 2024లో ఏం జరిగింది అనేది క్లియర్గా డాటా అనాలిసిస్ చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ 2023 చూడండి. ఇక్కడ 2023లో 99% రావడానికి ఏ షిఫ్ట్లో ఎన్ని మార్క్స్ వస్తే వచ్చాయనేది ఒకసారి చూడండి. ఓవరాల్గా హైయెస్ట్ మార్క్స్ 193, లీస్ట్ మార్క్స్ 155. ఇది అందరికంటే డిఫికల్టీ పేపర్, ఇది అందరికంటే ఈజీ పేపర్. సో మరి ఫస్ట్ మీకు ఉన్న డౌట్ క్లారిఫై అయిందా? అందరికంటే ఈజీ వచ్చిన పేపర్ స్టూడెంట్కి ఎక్కువ మార్క్స్ రావాలి, అందరికంటే డిఫికల్టీగా మోస్ట్ డిఫికల్టీ వచ్చిన స్టూడెంట్కి తక్కువ మార్క్స్ రావాలి, వచ్చిన సేమ్ పర్సంటేజ్ వస్తుంది. సో ఇదే మీరు 99.2 రావాలన్నా 99.8 రావాలన్నా కూడా ఇదే సినారియో ఉంటుంది. సో ఇక్కడ చూడండి 99.8%కి ఇక్కడ మార్క్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 241. అందరికంటే ఈజియెస్ట్ షిఫ్ట్. అందరికంటే హార్డ్ షిఫ్ట్లో చూడండి 210 మార్క్స్. మిగిలిన షిఫ్ట్లలో చూసుకోండి మార్క్స్ ఎలా ఉన్నాయి. సో ఈజియెస్ట్ షిఫ్ట్ వచ్చిన స్టూడెంట్కి కన్ఫామ్గా మార్క్స్ అయితే ఎక్కువ రావాలి, అందరికంటే డిఫికల్టీ వచ్చిన స్టూడెంట్కి మార్క్స్ అయితే తక్కువ వచ్చిన పర్సంటేజ్ మాత్రం సేమ్ ఉంటుంది. సో మరి ఇప్పుడు ఈజీ షిఫ్ట్ ఎవరు, హార్డ్ షిఫ్ట్ ఎవరు అన్నిటికంటే అనేది క్లారిటీగా కావాలి. సో ఇప్పుడు మీరు చూస్తుంది 2024 సంబంధించి జనవరి అటెంప్ట్లో సెషన్ 1 ఎగ్జామినేషన్. ఇది ఏప్రిల్ అటెంప్ట్ సంబంధించిన మార్క్స్ పర్సంటేజ్. ఫస్ట్ మీకు ఒకసారి జనవరిది చూడండి, క్లారిటీ వస్తుంది. తర్వాత ఏప్రిల్ది కూడా క్లియర్గా చెప్తాను. ఏ ఒక్క పాయింట్ మిస్ అవ్వకండి. మిస్ అయ్యారనుకోండి మీరు మళ్ళీ ఒక డైనమాలో వెళ్ళిపోతారు. అండ్ వన్ మోర్ వెరీ థింగ్ ఇంపార్టెంట్, ప్రతి ఇయర్ 2021 నుంచి చూసుకున్న మీకు ఎవ్రీ ఇయర్ సేమ్ పర్సంటేజ్కి రావాల్సిన మార్క్స్ అనేవి రేంజ్ ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ 99%కి ఇక్కడ యాన్ అండ్ యావరేజ్గా మీకు 200 మార్క్స్ ఉంటే ఈ ఇయర్ మినిమం 210 మార్క్స్ అయితే ఉండాలి, అప్పుడే మీకు 99% అయితే వస్తుంది. ఎందుకు? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కన్ఫామ్గా ఇంక్రీజ్ అవుతున్నారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతే నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ కౌంట్ చూసుకున్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మీకు రావాల్సిన మార్క్స్ కూడా కన్ఫామ్గా ఎక్కువ రావాలి. లాస్ట్ ఇయర్ వచ్చిన సేమ్ పర్సంటేజ్ మీకు రావాలి అంటే 99.9% అయినా 99% అయినా 85% కౌంట్ చేసుకున్నా మీకు మినిమం 10 మార్క్స్ డిఫరెన్స్ అయితే కన్ఫామ్గా ఉంటుంది, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. సో ఇప్పుడు జనవరి అటెంప్ట్ ఒకసారి చూడండి, ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఇది ఏప్రిల్ అటెంప్ట్. జనవరిలో డే 1 ఎగ్జామినేషన్ 236, 213, 203, 193 మార్క్స్ చూడండి ఒక్కసారి. 99%కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? డే 1 పేపర్ 236 మార్క్స్కి 99% వచ్చింది. అదే ఇక్కడ చూడండి వెళ్తున్న కొద్ది మార్క్స్ ఏమైంది, 213, 212, 193, 191, 171, 151 మార్క్స్ డ్రాప్ అవుతూ వచ్చాయా? ఎందుకు? పేపర్ డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. 213 అందరికంటే ఈజియెస్ట్ షిఫ్ట్,
పేపర్ డిఫికల్టీ లెవెల్ డే బై డే షిఫ్ట్ వైజ్ ఇంక్రీజ్ అవుతూ వస్తే మనకు 31st రోజు వచ్చిన పేపర్ అందరికంటే మోస్ట్ డిఫికల్టీ పేపర్ కాబట్టి మార్క్స్ 151 కూడా సేమ్ పర్సెంటేజ్ వచ్చింది. సో 236కి 151కి కూడా సేమ్ పర్సెంటేజ్ 99% ఉంది. మార్క్స్ డిఫరెన్స్ ఒక్కసారి చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 85 మార్క్స్ వరకు డిఫరెన్స్ వచ్చింది. ఈజీ షిఫ్ట్ రాసిన స్టూడెంట్కి, హార్డ్ షిఫ్ట్ డిఫికల్టీ రాసిన స్టూడెంట్కి. సో మరి ఇప్పుడు మీకేమర్థమైంది? కన్ఫామ్గా డే 1 రోజు ఫస్ట్ షిఫ్ట్ ఈజీ పేపర్ వస్తుంది, మార్క్స్ ఎక్కువ రావాలి. ఇంకా నెక్స్ట్ డే వరకు వెళ్తూ ఉంటే పేపర్స్ అనేవి డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి తక్కువ మార్క్స్ వచ్చినా సేమ్ పర్సెంటేజ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ పేపర్ చేంజ్ అయింది చూడండి, 161, 171. కానీ ఇందులో కనుక మీరు ఇదే పర్ఫెక్షన్లో ఉంటే ఒక్కసారి ఏప్రిల్ అటెంప్ట్ చూడండి. 196, 200, 187, 210, 215. ఇక్కడ ఏమైంది చూడండి, 200 నుంచి 187కి వచ్చింది, మళ్ళీ 210 నుంచి 215కి వచ్చింది, 204, 198, 208, 186, 194. ఇక్కడ మోస్ట్ డిఫికల్టీ పేపర్ ఏమొచ్చింది? 186, 187. ఈజియెస్ట్ పేపర్ ఎక్కడ వచ్చింది? మిడిల్లో వచ్చింది. ఫస్ట్ బిగినింగ్లో రాలే కదా, 200, 196. సో ఇక్కడే మీకు క్లారిటీ మిస్ అవ్వద్దు. జనవరి అటెంప్ట్లో ఇలా 85 మార్క్స్ డిఫరెన్స్ రావడం వల్ల కోర్టులో కేసు వేశారు, ఆర్టీఏ ఫైల్ చేశారు, చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఫైట్ చేశారు. ఇన్ని మార్క్స్ ఎలా డిఫరెన్స్ వస్తుంది? అదే ఇప్పుడు ఈ 236 మార్క్స్ అనేవి ఇక్కడ వచ్చిన స్టూడెంటు 31st రోజు 236 మార్క్స్ వచ్చుంటే 99.9% కూడా వెళ్ళేవారు కదా. అంత లాస్ వచ్చేలాగా చేశారు అంటే డిఫికల్టీ పేపర్ కాబట్టి ఇక్కడ మార్క్స్ వచ్చాయి కదా, లాస్ అయ్యారు కదా స్టూడెంట్ అన్న ఉద్దేశంతో పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా స్ట్రగుల్ అయ్యి కేసులు వేయడం, అన్నీ అడగడం, ఆర్టీఏ ఫైల్ చేయడం, దాన్ని బట్టి అందరు ఆర్గ్యుమెంట్ చేయడం, ఇవన్నీ జరగడం వల్ల జనవరి అటెంప్ట్ పేపర్ని ఏప్రిల్ అటెంప్ట్ పేపర్ కంపారిజన్ లేకుండా చాలా చేంజ్ చేశారు. దానివల్ల ఏమైంది? ఒకటే పేపర్ డిఫికల్టీగా, ఒకటే పేపర్ అన్నింటికంటే ఈజియెస్ట్గా రాకుండా డిఫికల్టీ లెవెల్ అనేది మోడరేట్ టు డిఫికల్టీ పేపర్గానే ఆల్మోస్ట్ అన్ని పేపర్స్ ఇచ్చారు. ఇక్కడ మార్క్స్ డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, 186 ఉంటే 215 ఉంది. ఆల్మోస్ట్ మీకు 196, 25, 215, 30 మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో మీకు మోస్ట్ డిఫికల్టీ పేపర్ అయినా, మోస్ట్ ఈజియెస్ట్ పేపర్ అయినా ఓన్లీ 30 మార్క్స్ మాత్రమే చేంజ్ వచ్చింది. మిగిలిన పేపర్స్ కూడా చూడండి, కన్ఫామ్గా ఇంక్రీజ్ అయిందా డిఫికల్టీ లెవెల్ అంటే చూడండి, 196 నుంచి 200 వచ్చింది. కానీ ఇక్కడ ఏమైంది? మళ్ళీ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 210 డిక్రీజ్ అయింది, ఇక్కడ డిక్రీజ్ అయింది, మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది కదా 204, మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది 198, మళ్ళీ డిక్రీజ్ అయింది. సో ఎన్టీఏ వాళ్ళకి ఏం తెలిసింది? ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అయ్యారు, ఇన్ని కేసులు వస్తున్నాయి, ఇలా అవుతుంది కాబట్టి ఇలాంటి పేపర్స్ ఇవ్వడం చాలా రాంగ్ అన్న ఉద్దేశంతో ఏప్రిల్ అటెంప్ట్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్ పేపర్స్ ఇచ్చారు. మనం ఈ ఇయర్ కూడా 2025లో ఏప్రిల్ అటెంప్ట్లో వచ్చిన పేపర్స్ లాగానే ఎక్స్పెక్ట్ చేయండి. దీన్ని పట్టించుకోకండి. దీని గురించి చాలామంది చెప్తూ ఉంటారు, మీకు ఇలా జరిగింది, ఈ మార్క్స్కి ఈ మార్క్స్కి ఇంత డిఫరెన్స్ వచ్చింది, ఈజీ పేపర్ వస్తే ఇంకా మీరు 250 మార్క్సే తెచ్చుకోవాలి, హార్డ్ పేపర్ వస్తే మీకు 150 వస్తే చాలు అని చెప్పారనుకోండి. దీని విని మీరు అంతగా భయపడకండి, మీ ప్రిపరేషన్ స్టాప్ చేయకండి. పేరెంట్స్ అయినా కూడా ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకు అంటే మీకు ఒక క్లారిటీ వినండి. మీరు సపోజ్ 100% ఫుల్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్, మీరు హార్డ్ షిఫ్ట్లో మీకు 200 మార్క్స్ వచ్చాయనుకోండి ఎగ్జాంపుల్. ఇదే మీరు ఎగ్జామ్ రాస్తే ఈజీ షిఫ్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 250 మార్క్స్ వస్తాయి అనుకోండి. మీరు ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ 20 క్వశ్చన్స్ రాసిన హార్డ్ షిఫ్ట్ కాబట్టి ఈజీ షిఫ్ట్లో 30 క్వశ్చన్స్ రాస్తారు. అప్పుడు మీ మార్క్స్ ఏమవుతాయి? ఇక్కడ తక్కువ మార్క్స్ వచ్చినా, ఇక్కడ ఎక్కువ మార్క్స్ వచ్చినా మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది. ఊరికే మార్క్స్ ఎక్కువ రాగానే ఎక్కువ ర్యాంక్ మంచి టాప్ ర్యాంక్ ఇవ్వడం, తక్కువ మార్క్స్ రావడం, ర్యాంకు ఎక్కువ ఇచ్చేసి స్టూడెంట్స్ లాస్ చేయడం ఉండదు కదా. మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది. నార్మలైజేషన్ ఏంటి అనేది మీకు ఒక వీడియోలో సపరేట్గా చెప్తాను. అంటే ఈక్వల్ ప్రియారిటీగా అందరికి ఈక్వాలిటీగా మార్క్స్ వచ్చేలాగా చేయడం నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా చేస్తారు. అప్పుడేమవుతుంది, మీరు 20 క్వశ్చన్స్ హార్డ్ షిఫ్ట్లో రాసినా, ఈజీ షిఫ్ట్లో 30 క్వశ్చన్స్ రాసినా
మీకు పర్సంటేజ్ అనేది సేమ్ ఉంటుంది. మీరు ఏమీ లాస్ అవ్వకుండా ఉండేలాగానే ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంకా నాకు 22nd రోజు పేపర్ వచ్చింది, నేను ఈజీ పేపర్ రాయబోతున్నాను, నాకు మార్క్స్ ఎక్కువ రావాలి, నేను లాస్ట్ డే ఎగ్జామ్ ఉంది నాకు 29th రోజు, నా పేపర్ చాలా హార్డ్ కాబట్టి నాకు ఒక 180 వస్తే చాలు అనుకోకండి. పేపర్ ఎలా వస్తుంది ఎవరికి తెలియదు. ఒకరోజు హార్డ్ రావచ్చు, ఒకరోజు ఈజీ రావచ్చు, మళ్ళీ హార్డ్ రావచ్చు. ఎలా వచ్చినా మీకు ఇక్కడ మార్క్స్ బేస్ చేసుకునే మీ పర్సంటేజ్ డిసైడ్ అవుతుంది. కాబట్టి హార్డ్ షిఫ్టే వచ్చిందనుకోండి, తక్కువ మార్క్స్ వచ్చినా సేమ్ పర్సెంటేజ్ వచ్చింది. ఈజీ షిఫ్ట్ వస్తే ఎక్కువ మార్క్స్ వచ్చినా సేమ్ పర్సెంటేజ్ వస్తుంది. కాబట్టి ర్యాంక్ విషయంలో ఎటువంటి చేంజెస్ ఉండదు. సో వరి అవ్వకుండా, టెన్షన్ పడకుండా, ఈజీ షిఫ్ట్ హార్డ్ షిఫ్ట్ అని ఆలోచించకుండా మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి, మీ బెస్ట్ మీరు ఇవ్వండి. ఆటోమేటిక్గా మీకు రావాల్సిన ర్యాంక్ కన్ఫామ్గా మీకు వస్తుంది. దీనివల్ల మీరు సఫర్ అవ్వకండి. ఫస్ట్ థింగ్, ఈజీ, డిఫికల్టీ, మీడియం పేపర్స్ గురించి ఆలోచించకుండా ఎవరైతే నేను ఎన్ని క్వశ్చన్స్ రాయగలుగుతానో నా పేపర్లో అన్ని రాస్తాననుకున్న స్టూడెంట్కే మంచి ర్యాంక్ వస్తుంది. మీ పేరెంట్స్ సపోర్ట్ కూడా స్టూడెంట్కి ఇలానే ఉంటే కన్ఫామ్గా టాప్ కాలేజీలో సీట్ రావడానికి కావాల్సిన ర్యాంక్ వస్తుంది. అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. కామెంట్లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ.